జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపురం మండలం పెద్దాంపేట వాగు బ్రిడ్జి పలిమెల మండలంలోని గోదావరి వరద ప్రవాహాన్ని అత్యవసర సమయాల్లో ప్రయోగించే వాటర్ బోట్ పనితీరును జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే బోటులో తిరుగుతూ పరిశీలించారు. అనంతరం పలిమెల మండలంలోని మారుమూల గ్రామమైన దమ్మూరులో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కాటారం డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి, తహసీల్దార్ హేమ, ఎంపీడీఓ శ్రీనివాస్, పంచాయతీరాజ్ డీఈ సాయిలు, ఎస్ఐలు పవన్, తమాషా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బ్యారేజ్ లైట్ గా పిల్లర్స్ కనబడుతున్నాయి సార్. ఇంకా ఆయన ఉన్నాయా ఎరటైనా వేడా బ్లోయింగ్ సార్. ఇప్పుడు దాదాపుగా 3,50,000 క్యూసెక్స్ వాటర్ చాలా బ్లోయింగ్ సార్. 3,50,000 సార్. అశోక్ వాళ్ళకి చెప్పు, మన కిరణ్ చెప్పు సార్ వాళ్ళు. విజిట్ చేయాలనే ఉద్దేశంతో సార్ చాలా రోజులుగా అనుకుంటున్నారు. ఈ రకంగా ఈ రోజు రావడం జరిగింది. అందులో భాగంగా సార్ ఇక్కడ విజిట్ చేయడం అందరికీ సంతోషకరం. ముఖ్యంగా నిరంతరంగా వెళ్ళాలి. ప్రజలు ఇంత దూరం రావాల్సినటువంటి అవసరం లేకుండా ఆ యొక్క ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని విభాగాలు గ్రామ కలెక్టర్ గారు కానీ మన ఎస్పీ గారు చాలా హర్షణీయం. ఈ క్రమంలో సార్ గారు ఇక్కడికి వచ్చారు. ఈ క్రమంలో ఈ వర్షాల వలన రోడ్లు ఏ రకంగా ఉన్నాయి, తర్వాత అదేవిధంగా వర్షాల వలన ఏమైనా ముప్పు జరుగుతుందా, అందుకోసమని ఇక్కడ ఏదైనా కరెంటు ఉండదు. మాకు 3 ఫేజ్ కావాలి. బోర్లు కూడా నీళ్ళు వేస్తే పడాయి. మాకు గోదావరి నుంచి అప్లికేషన్ కావాలని మేము ఎప్పటి నుంచో కోరుతున్నాం. కానీ అది సిద్ధం. ఇంత ముందు కూడా మా బోర్లు తీసి ఇక్కడ దమ్ములే చూసిన తర్వాత అక్కడికి పోయినాక 3 ఫేజ్ ఇద్దామన్నారు. తర్వాత కలెక్టర్ గారు కూడా వచ్చి చేయండి అని వాళ్ళు రాలేదు, చేయలేదు. అప్పుడు మన ప్రభుత్వం కాదు కాబట్టి చేయలేదు. మేము ఇక అసలు తిరుగుకుంటున్నాం. కలెక్టర్ 2-3 సార్లు పోయినాం, రాలేదు. ఆ 3 ఫేజ్ కరెంట్ కూడా చేయలేదు. తర్వాత ఇక్కడ గుడుంబ కూడా నడుస్తుందా? ఎవరు కూడా చేయలేదు కదా? ఓకే ఓకే. ఏదైనా ఉంటే ఈ ప్రాపర్ గా మీ హెల్త్ గురించి కూడా ప్రాపర్ గా ఆరోగ్యం గురించి ప్రాపర్ గా చూసుకోవాలి. అందరికీ మంచి హెల్త్ కూడా ఉంటుంది. అదే మాత్రమే ఉండాలి. కుటుంబ తాగి ఏదైనా చెప్పండి. మా సైడ్ నుంచి కూడా మేము యాక్షన్ తీసుకుంటాం. ఎవరైనా చేస్తున్నారు కుటుంబ వ్యవసాయం. ఇక్కడ ఎస్ఐ గారు కూడా ఉన్నారు, అమిత్ షా కూడా ఉన్నారు, డిఎస్పీ గారు ఉన్నారు. ఖచ్చితంగా మీ ఇంకోటి సార్ ఇక్కడ గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా సగం కట్టి ఆపేశారు.